తుస్సుమన్న మహిళా బిల్లు, పక్కుమన్న విపక్షాలు. ఎంత గొప్పగా చెప్తుందో ప్రియాంక. చాలా ప్లాన్డ్గా దీన్ని గెలవకుండా చేసినాము అని సంతోషపడుతున్నారు. ఓ దిక్కేమో మళ్ళీ బ్లాక్ డే తుస్సుమన్న మహిళా బిల్లు అంటే మహిళా బిల్లు పాస్ కాబట్టి చరిత్రలో బ్లాక్ డే అంటే ఎంత గొప్పగా చెప్తుందో ప్రియాంక. మహిళలకు ఒప్పుకోవట్లేదు. ఆ మహిళ కూడా ఒకరి చేతిలో కీలు బొమ్మనే కదండి. ఇప్పుడు అట్లా మహిళా బిల్లు అవసరం లేదు. మహిళలకు అంత ప్రాముఖ్యత ఉంటే ఓ అమ్మ ప్రియాంక, నిన్నెందుకు మీ నానమ్మ తర్వాత అట్లాంటి తెలివితేటలు ఉన్నాయి నీకు, మరి నిన్నెందుకు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ప్రకటించలేకపోతున్నారు? కవితను ఎందుకు పార్టీలోంచి వెళ్ళగొట్టిండ్రు? జగన్ షర్మిలను ఎందుకు వెళ్ళగొట్టిండ్రు? అంటే ఆడవాళ్ళకి ఎటువంటి పదవులు ఉండొద్దు, వాళ్ళ తెలివి కావాలి, వాళ్ళ పనులు కావాలి, వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేయాలి అవసరం పడితే. కానీ వీళ్ళకి పదవులు ఇవ్వద్దు. అది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. అంటే ప్రతి ఒక్కళ్ళ ఆలోచనకు మళ్ళీ మన మహిళలు కూడా చాలా గొప్పగా మేము సపోర్ట్ ఇవ్వట్లేదు. మహిళలుగా మహిళా బిల్లుకు సపోర్ట్ చేస్తామని ధైర్యంగా చెప్పేటట్టు కూడా లేరు. పార్టీల పెద్దలకు వాళ్ళు తలంచి పనిచేసేటప్పుడు ఆ పదవులు ఎందుకు, అధికారాలు ఎందుకండి? ఎంతమందిని చూస్తున్నాం. అవునంటారా కాదంటారా?